Navdeep, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. I also like him very much as an actor, and I think there's lots more that he can do than many of us, and I hope Vasul Raja becomes that film for him. It's a lovely trailer. Hoping the audio is out soon. When's the audio? So first week there'll be the audio, and I'm hoping all the success to the entire team of Vasul Raja, and thank you once again. వసూల్ రాజా. సో టైటిల్ పెట్టినప్పటి నుంచి నాకు మంచి రెస్పాన్స్ ఉంది. సో నాకు సెకండ్ టైం మిమ్మల్ని మీట్ అవుతున్నాను ఈ ప్రాజెక్ట్ సంబంధించి. సో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఈ ప్రోగ్రామ్ని ఇట్లా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లు ఎంటర్టైన్మెంట్, డెఫినెట్గా టైటిల్ తగ్గట్టు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో దీంట్లో నవదీప్ గారు, శ్రీహరి గారు, రీతు బర్మైచ, బ్రహ్మానందం గారు, సత్యం రాజేష్, తాబూత్ రమేష్, విజయరంగరాజు, దండపాణి గారు, సో వీళ్ళందరి కాంబినేషన్లో ఈ ప్రాజెక్ట్ జరిగింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ అందరికీ నచ్చుతుంది అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డిసెంబర్ ఫస్ట్ వీక్కి ఆడియో రిలీజ్ చేస్తున్నాము. సో థర్డ్ వీక్ అట్లా ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలని చెప్పి ప్లానింగ్లో ఉన్నాము. సో దీనికి మీ అందరి కోఆపరేషన్ కావాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. డబ్బు అనేది అందరి జీవితాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. దానికోసం కొంతమంది ఒకలాగా ప్రయత్నిస్తారు, కొంతమంది వేరేలాగా ప్రయత్నిస్తారు. సో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఒక కథలో ఆ డబ్బు గురించి ఎలాగైతే వాళ్ళ జీవితాలని వాళ్ళు ఎఫెక్ట్ చేస్తుందో ఆ డబ్బు, సో డబ్బే ప్రధానంగా తీసుకొని దాని మీద అల్లిన కథ ఇది. సో డెఫినెట్గా కమర్షియల్ ఫిల్మ్ అవుతుంది నాకు ఆశ. అండ్ బాగా వచ్చింది సినిమా. ఆల్మోస్ట్ టాకీ అంతా అయిపోయింది. అండ్ 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. దానికి అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తున్నాం, ఏ కంట్రీ అని తెలియలేదు. దిస్ మంత్ ఎండ్ వెళ్తున్నాం అనమాట. అండ్ చిన్నిచర్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. పర్సనల్గా నాకు వసూల్ రాజా టైటిల్ ట్రాక్ చాలా నచ్చింది. సో మీకు త్వరలో ఇంకో 10 డేస్లో ఆడియో వింటారు కాబట్టి సో డెఫినెట్గా మీరు అదే మాట అంటారు. సో అండ్ చాలా ఫాస్ట్గా చేసాం సినిమా. అంటే చిన్న సినిమాలు చాలా ఫాస్ట్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే టేకింగ్లో డైరెక్టర్గా క్లారిటీ ఉండాలి, టెక్నీషియన్స్ కంఫర్ట్ ఉండాలి, అందరూ ఒక వేవ్ లెంత్లో ఉంటేనే ఫాస్ట్గా చేయగలుగుతాం. అంటే చిన్న సినిమాలు ఫాస్ట్గా ఎందుకు చేయడం ఇంపార్టెంట్ అంటే బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ బిఫోర్ రిలీజ్ డెఫినెట్గా అంటే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటే సినిమాకి అందరికీ మంచిది. సో చాలా పాజిటివ్గా స్టార్టింగ్ ఓపెనింగ్ డే నుంచి టైటిల్ దగ్గర నుంచి శ్రీహరి గారు ఆ క్యారెక్టర్ చేయడం దగ్గర నుంచి అంతా పాజిటివ్గా ఉంది సినిమా. అండ్ రిజల్ట్ కూడా అలాగే, అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది. సో డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అవుతుంది నా కెరీర్ కానీ నేను అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కూడా కావాలి. థ్యాంక్ యూ సో మచ్. వసూల్ రాజా టీజర్ రిలీజ్కి విచ్చేసిన రాణా గారికి మరియు పాత్రికేయ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మేము ఒక మంచి కాన్సెప్ట్తో అలాగే ఒక మంచి కాంబినేషన్తో వసూల్ రాజాగా మా బ్యానర్ మీ ముందుకు వస్తుంది. సినిమా చాలా అద్భుతంగా చేశారు మా డైరెక్టర్ గారు. అలాగే దానికి సాంగ్స్ కూడా, మ్యూజిక్ కూడా మంచి మ్యూజిక్ని కూడా చిన్నిచరణ్ గారు ఇచ్చారు. ఈ సినిమా ఇంత తొందరగా అంటే షార్ట్ పీరియడ్లో మేము కంప్లీట్ చేయడానికి గల కారణం మెయిన్ ఏంటంటే హీరో గారి కోఆపరేషన్. తక్కువ టైంలో అంటే ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా అనుకున్న షెడ్యూల్లో అనుకున్న టైం ప్రకారం మేము టాకీ పార్ట్ కంప్లీట్ చేశాము. సార్ వాళ్ళు చెప్పినట్టు మంత్ ఎండింగ్ అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళి ఆ 2 సాంగ్స్ కూడా కంప్లీట్ చేసుకొని వస్తున్నాము. వీళ్ళనంత త్వరలో మ్యాక్సిమం డిసెంబర్ 2nd or 3rd వీక్లో ఈ సినిమాతో మేము ముందుకు వస్తున్నాము. మీరు ఇలాగే ఆశీర్వదించి మమ్మల్ని ఇంకో ప్రాజెక్ట్ చేయడానికి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పిక్చర్ బిఎం స్టూడియోస్ అనే సినిమా చేయడం నేను నా మిత్రుడిద్దరం కలిసి చేస్తున్నాం. అండ్ డైరెక్టర్ కార్తికేయ గారి గురించి చెప్పాలంటే అతను చాలా కష్టపడి సినిమా ఒక రేంజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో కష్టపడి చేశారు. సేమ్ థింగ్ చిన్నిచరణ్ మ్యూజిక్, మంచి మ్యూజిక్ అందించారు. అది మీరు ఆడియోలో చూస్తారు కాబట్టి ఇంకా చెప్పాలంటే ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చి అందరూ ఆదరిస్తారనే ఉద్దేశంతో చేసిన సినిమా. ఇది మంచి ప్యాడింగ్ పెట్టాము. అందరినీ ఆల్మోస్ట్ కమిడియన్స్ అందరూ చేసి విలన్స్ కానీ అందరు యాక్టర్స్తో హెల్ప్ తీసుకొని అందరూ కోఆపరేట్ చేశారు. నవదీప్ గారు మంచి కోఆపరేట్ చేశారు, శ్రీహరి గారు అండ్ హీరోయిన్ రైతు బర్మిచే గారు. సో ఏంటంటే అందరూ ఆదరిస్తారనే ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరుగుతుంది. సో ఎవ్రీబడీకి థ్యాంక్స్. సో నన్ను ఫస్ట్ మీడియేటర్ చేసింది కార్తికేయ సాధ్యం సినిమాతో. కమర్షియల్ సాంగ్స్ చేసే అవకాశం నాకు ఇప్పటిదాకా రాలేదు. సో కొన్ని లవ్ స్టోరీస్ అవి చేశాను. సాధ్యంలో కూడా మనోడని నాకు సాఫ్ట్ సిచ్యుయేషన్సే ఇచ్చాడు. సో మంచి మాస్ పెద్ద హీరోలకి చేయాలంటే కమర్షియల్గా మ్యూజిక్ చేస్తేనే ఇక్కడ నిలబడతాము. దానికి నాకు తెలిసి ఇది నాకు డెమో అనుకుంటాను. ఆ సాంగ్ అంటే హీరోల ఇంట్రడక్షన్ సాంగ్స్
బాగా చేస్తేనే మ్యూజిక్ డైరెక్టర్లను ఇక్కడ ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది నేను చూసిన దాన్ని బట్టి. సో నాకు తెలిసి ఆ సాంగ్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ముందు మా హీరో గారికి నచ్చింది, సో అదే సక్సెస్ ఆ సాంగ్కి. సో ఆ సాంగ్ నన్ను పక్కన కూర్చోబెట్టుకుని హీరో క్యారెక్టరేషన్ ఇది అని చెప్తూ నేను లిరిక్ కూడా వేరే పెద్ద రైటర్తో రాయించుదాం అనుకున్నాము. బట్ నాకు తెలియకుండానే నేను ఆ ఫ్లోలోకి వెళ్ళిపోయి విత్ లిరిక్స్తో ట్యూన్ చేశాను ఆ సాంగ్ని. సో ఈ ఆడియో కోసం నేను నిజంగా వెయిట్ చేస్తున్నాను. అంటే ఒక సాలిడ్ సౌండ్తో నేను 1 year గ్యాప్ తీసుకొని సౌండింగ్లో దాంట్లో కొంచెం ట్రెండీగా తీసుకురావడం కోసం ట్రై చేశాను. సో అది నా స్టూడియోని కూడా అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం వస్తున్న ఆడియో ఇది. సో నేను అందరికంటే నేను ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. ఆడియో వచ్చిన తర్వాత విని మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని, ఆడియన్స్ కూడా నేను నచ్చేలాగా ఇచ్చి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా డిస్కషన్స్ అవుతున్నాయి, మ్యూజిక్ డైరెక్టర్స్ కొరత ఉందని. తప్పకుండా ఆ ప్లేస్లోకి నేను కూడా వెళ్తానని అనుకుంటున్నాను ఈ సినిమాతో. థ్యాంక్ యూ.